వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అస్సలు నిజం కాదు. ఆయనెవరో తెలుసుకునే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. హిరణ్యాక్షుని చంపడం కోసం వారాహిదేవిని ధ్యానించి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు. అంతకుముందు పార్వతీదేవి నుంచి సప్తమాతృకుడు జన్మించి రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించారు. వారిలో ఒకరే వారాహి అమ్మవారు. అలా అష్టదిక్కులను కాపాడుట కోసం శివుడి స్వరూపమైన కాలభైరవుడు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులలో ఒకరైన ఉన్మత్ భైరవుడే వారాహి అమ్మవారి భర్త. కాశీలో ఉండే ఉగ్ర వారాహి అమ్మవారు రాత్రి అంతా గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాశీని కాపాడి పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. అందుకే వారాహి అమ్మవారిని సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే పూజించాలి. వారాహి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉన్నా 2 గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.